ఏదో బాటిల్ చూపిస్తుంది. ఏంటి బాటిల్ ఒకటి ఖాళీ బాటిల్ చూడలేదా మేమెప్పుడు అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇదైతే గాని ఒక మంచి యూజ్ అయ్యే వీడియో అని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ బాటిల్‌లో ఏంటి అంటే వార్మ్ వాటర్ అండి. మన పిల్లలకి స్టమక్ పెయిన్ ఇలా వచ్చినప్పుడు పెద్దలు గూడా చాలామంది వార్మ్ వాటర్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు గదా! ఇంకా ఆ వార్మ్ వాటర్‌ని బయటే కొనుక్కోకుండా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మీతో షేర్ చేస్తున్నాను. ఇదైతే మా అత్త వాళ్ళు నేర్పించారు నాకు. మా పాప పుట్టినప్పటి నుంచి వార్మ్ వాటర్ బయట కొంటుంటే ఉగ్గు వరుస వేసేదాన్ని నేను గూడా కడుపు నొచ్చిందంటే. సో, అప్పుడు మా అత్త ఎలా చేసుకోవాలో దీని గురించి చెప్పింది. అసలు అంతవరకు నాకు తెలియదు ఇలా వామ్ వాటర్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారనేది. ఇంకా ఇందుకోసం అయితే గిన వాటర్ తీసుకొని ఒక స్టెయిన్‌లెస్ స్టీల్‌లో ఇలా మంచిగా ఉడకనివ్వాలనమాట. ఉడికిన తర్వాత నేను ఇప్పుడు ఒక ప్యాకెట్ చూపించాను కదా! అదనేది మనకి ఆయుర్వేద షాపులు ఉంటాయి కదా! దాంట్లలో ఎక్కడైనా కూడా దొరుకుతది. ఈ వాము పూత అంటే గిన ఎవ్వరైనా ఇస్తారు మనకి. వాము పూత అంటే ఒక 20, 30 రూపీస్ అంతకంటే ఎక్కువ ఉండదండి. ఇంకా వాము పూత వేసేసి ఇందులోకి దానిపైన మూత పెట్టి దానిపైన బరువు పెట్టేస్తే మంచిగా అది కూల్ అయ్యేంత వరకు మనమైతే ఆ మూత అనేది తీయొద్దండి. ఎందుకంటే ఆ వామ్ అనేది ఆ వాటర్‌లోకి పూర్తిగా అబ్జర్వ్ అయిపోవాలి. సో, అందుకనేసి ఇంక పూర్తిగా కూల్ అయిపోయిన తర్వాత తీసి మనం ఒక ప్లాస్టిక్ బాటిల్‌లో మాత్రమే యూజ్ చేయాలి వీటికి. ఇంక మిగతా ఏదన్నా అయితే గిన అది కొరికేస్తుందనమాట వామ్ అనేది. ఇలా ప్లాస్టిక్ బాటిల్‌లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు 1 ఇయర్ వరకు అయితే గిన అలానే ఉంటుందండి. ఆ స్మెల్, ఫ్లేవర్ ఎప్పటికి ఇదిగా ఉండదు. చిన్న పిల్లలకి తెలియని వాళ్ళు ఉంటే ఇలా ఇంట్లోనే యూజ్ చేసుకోండి. బయట కొనేదానికంటే ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.